నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ను, కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవడం వివాదాస్పదంగా మారింది. తనకు తెలియకుండా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మండిపడ్డారు. తాను గెలవకుండా కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన వ్యక్తులను, మొన్నటిదాకా టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులను పార్టీలో చేర్చుకుంటామని హామీ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. బైరెడ్డి ధోరణి చూస్తుంటే వైసీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎంపీ తండ్రిగా ఈ నియోజకవర్గంలో పార్టీలో చేర్చుకున్నట్లే నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో చేర్చుకోవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే హక్కులను హరించాలని చూస్తే తన సత్తా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన అనుచర వర్గమంతా తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇదే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తన అధికార అహంకారంతో మున్సిపల్ చైర్మన్ అధికార అడ్డం పెట్టుకుని ఆయన చేసినటువంటి అరాచకాలు నందికొట్కూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్ల మీద పోయి దాడి చేయడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని ఇదే మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎన్నో రకమైనటువంటి అవినీతి ఆరోపణలకు పాల్పడడం జరిగింది. అవన్నీ మీకు కూడా తెలుసు. పిల్లలు తరచూ సెల్ ఫోన్ వాడుతూ